సిహెచ్ లక్ష్మీనారాయణ స్మారక సాహితీ పురస్కార ప్రదానం కార్యక్రమాన్ని గుంటూరు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీజీపీ ద్వారకా తిరుమలరావు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. సిహెచ్ లక్ష్మీనారాయణ 35 సంవత్సరాల పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశారని, నాన్న పేరుతో స్మారక సాహితీ పురస్కారం సాహిత్య విమర్శ రంగంలో ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సిహెచ్ లక్ష్మీనారాయణ కుమారుడు తెలిపారు. 2020లో కడియాల రామ్మోహన్ రాయ్, 2022లో రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి అశోక్ కుమార్, 2023లో పాపినేని శివశంకర్కు పురస్కారాలు ప్రదానం చేసినట్లు వెల్లడించారు. ఎక్కాడు ఆయన. అంటే అదానీ గారు అక్కడ అమెరికా బ్యాంకులో తీసుకున్న లోన్లో 10,000 కోట్లు లోన్ తీసుకున్నాడు. 2,000 కోట్లు సుమారు ఒక 100-150 తక్కువగా 2,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారికి లంచంగా ఇచ్చాడని చెప్పి అమెరికా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చెబుతా ఉంది. ఇప్పుడు అమెరికాకి ఏం సంబంధం దీనికంటే, అక్కడ బ్యాంకుల్ని దివాళా తీసే విధంగా ఇండియా నుంచి వచ్చి ఇక్కడ లోన్ తీసుకుంటా ఉన్నారు. ఆ డబ్బులు దేనికి వాడుతున్నారంటే ఇక్కడ అభివృద్ధికి కాదు, వాళ్ళు ఇండియాలో లంచాలు ఇచ్చుకోవడానికి వాడుతున్నారు. దానిలో ఉదాహరణగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మీద ఆయన 2,000 కోట్లకి కకృతి పడితే జగన్మోహన్ రెడ్డి గారు 2 లక్షల కోట్లు ప్రజల మీద భారం పడింది. ఎవరు తీరుస్తారు? అలాంటి అగ్రరాజ్యంలోనే 1,785 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అని ఒక ఆంధ్ర ముఖ్యమంత్రి అదాని వాళ్ళు లంచం ఇచ్చారు అని చెప్తే ఎంత అవమానం అది. భారతదేశానికి అవమానం, భారతదేశం ద్వారా మన తెలుగు వాళ్ళకి మరీ అవమానం. ఇవన్నీ కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అది శిక్ష మనకే పడుద్ది అనే భావంతో ఒకసారి ఆలోచించమని మీ ద్వారా కోరుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అమెరికా చరిత్రలోకి ఎక్కాడు ఆయన. అంటే అదానీ గారు అక్కడ అమెరికా బ్యాంకులో తీసుకున్న లోన్లో 10,000 కోట్లు లోన్ తీసుకున్నాడు. 2,000 కోట్లు సుమారు ఒక 100-150 తక్కువగా 2,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారికి లంచంగా ఇచ్చాడని చెప్పి అమెరికా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ